అమ్మతో ఊసులాటలు లేవు, నాన్నతో కబుర్లు అంతకన్నా లేవు, స్నేహితులతో చట్టాపట్టాలు అసలే లేవు. కళ్ల ముందే కంటి పాపలున్నా తెలియని అగాధం అనుబంధాలను దరిచేరనివ్వడం లేదు. ఆటలు పాటలు వదిలేసి అదో వింత లోకంలోకి తీసుకెడుతోంది. అసలు విషయం ఏంటంటే కనిపెట్టాల్సిన కన్నవాళ్లే ఆ పసిప్రాయాన్ని ఇంట్లోని ఓ బూచాడికి అప్పగిస్తున్నారు. ఇంతకీ ఎవరా బూచాడు? మీరు, మీ పిల్లలు, మరి మధ్యలో ఎవరు? మా అమ్మాయి 8th క్లాస్ చదువుతుంది. మాకు ఇంకో అబ్బాయి ఉన్నాడు, వాడు 7th చదువుతున్నాడు. వీళ్ళిద్దరూ కూడా కంప్యూటర్ తోటి చాలా ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు కంప్యూటర్తో ఆడుతూ ఉంటే నేను ఆ వయసుకి వెళ్ళిపోవాలన్నంత ఆనందం కలుగుతూ ఉంది. వాళ్ళు ఫేస్బుక్, ట్విట్టర్ ఇటువంటి సోషల్ నెట్వర్క్ను చూడడంలో బాగా ఎక్స్పర్ట్స్. తన బిడ్డల చురుకుదనం చూసి ఓ తండ్రి పడుతున్న సంబరం ఇది. ఫేస్బుక్లో అది చూశాను ఇది చూశాను అని చెప్తూ ఉంటే నాకు ఒక్కోసారి ఈర్ష్య కలుగుతూ ఉంటుంది. వాళ్ళ స్థాయికి వెళ్ళిపోవాలన్నంత ఆనందం కలుగుతూ ఉంటుంది. నాకు చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు వచ్చిన ఈ టెక్నాలజీ పిల్లల్ని చాలా ఇంప్రెస్ చేయగలుగుతూ ఉన్నది. పిల్లలకి పెద్దలు చెప్పలేని అనేక విషయాల్ని, విజ్ఞానవంతమైన విషయాల్ని చెప్పడంలో ఈ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇటువంటి సోషల్ నెట్వర్క్స్ బాగా ఉపయోగపడుతున్నాయని నమ్మే వాళ్ళలో నేను కూడా ఒకడిని. చిన్న వయసులోనే పిల్లాడు టెక్నాలజీతో ఆడుకుంటూ ఉంటే ఆ నాన్న పడుతున్న ఆనందం ఇది. కానీ ఆ సంబరం వెనుక ప్రమాదం ఉందని పసిగట్టలేకపోతున్నారు. ఆ ఆనందం వెనుక బంధాలు తెగిపోతున్నాయని గ్రహించలేకపోతున్నారు. పిల్లలు కళ్ల ముందే ఉన్నా తమకు దూరం అవుతున్నారని గుర్తించలేకపోతున్నారు. ఫేస్బుక్ అకౌంట్ ఉంది. నేను 1 year నుంచి ఫేస్బుక్లో ఉన్నాను. ఒకవేళ మా ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, కజిన్స్, బ్రదర్స్ ఎక్కడైనా ఉంటే ఫేస్బుక్లో ఇమేజెస్ చూసుకోవచ్చు. ఇంకా మాట్లాడడం కూడా ఫేస్బుక్లో మాట్లాడుకోవచ్చు. పక్కింటి పిల్లలతో ఆడుకోవాల్సిన ఈ పాల బుగ్గల పసిపాపలకు ఇప్పుడు ఇంట్లోనే కొత్త ఫ్రెండ్ దొరికాడు. ఇప్పుడు అన్నీ ఆ స్నేహితుడితోనే. అమ్మ నాన్నల కంటే కూడా ఆ మిత్రుడే సర్వస్వం. కానీ వారికేం తెలుసు ఇంట్లో ఉన్నది మిత్రుడు కాదు శత్రువని. నేను రీసెంట్గా 10th ఎగ్జామ్స్ రాశాను. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి బోరింగ్గా ఉంటుంది. అప్పుడప్పుడు అలా ఫేస్బుక్ ఓపెన్ చేసి ఫ్రెండ్స్తో చాట్ చేస్తూ ఉంటాను. ఇంకా దూరంగా ఉన్న ఫ్రెండ్స్ని కూడా కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని నేను ఫీల్ అవుతాను. ఇంకా చాటింగ్ చేస్తాను. ఫేస్బుక్లో ఏవైనా ఇంపార్టెంట్ న్యూస్ అలాంటివి ఉంటే షేర్ చేసుకుంటాను. అవును, వీరు చెబుతున్నది నిజం. ఇప్పుడు అంతా ఫేస్బుక్ కాలం. ఇంట్లోనే ప్రపంచాన్ని చుట్టేస్తామన్న ఆనందం. ఆ ఆనందానికి నీళ్లు పోసి మరీ పెంచుతున్నారు తల్లిదండ్రులు. తమ పిల్లలు టెక్నాలజీని అవపోసన పడుతున్నారని ఆనందిస్తున్నారే కానీ దానివల్ల కలిగే చెడును పట్టించుకోవడం లేదు. పదేళ్లలోపు పిల్లలకు కూడా ఫేస్బుక్ అకౌంట్లు ఉంటున్నాయి. కంప్యూటర్ గేమ్స్ గీతను దాటి పిల్లలు చాటింగ్ల వరకు వెళుతున్నారు. ఫేస్బుక్ ఓపెన్ చేయగానే పాడు చిత్రాలు ప్రత్యక్షమవుతున్నాయి. ఈ అశ్లీల చిత్రాల ప్రభావం పిల్లలపై పడుతుందనే విషయాన్ని కూడా తల్లిదండ్రులు విస్మరిస్తున్నారు. ఇంటర్నెట్ తో ఈదుతూ సోషల్ నెట్వర్క్ తో సావాసం చేస్తూ పిల్లలు చివరికి తమ చెలిమిని కూడా మర్చిపోయి ఒంటరి జీవితానికి అలవాటు పడుతున్నారు. సోషల్ నెట్వర్క్ సైట్లలో మైనర్లకు చోటు కల్పించడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహించింది. ఈ విషయంపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 18 ఏళ్లలోపు దాటని వారికి ఫేస్బుక్, ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చోటు కల్పించడం నేరమంటోంది కోర్టు.
ఫేస్బుక్ లో అకౌంట్ ఉండాలంటే తప్పనిసరిగా మేజరే ఉండాలి. అసలు మైనర్లకు సోషల్ సైట్లలో చోటే కల్పించొద్దంటున్నారు. ఇదే విషయంపై బీజేపీ సిద్ధాంతకర్త గోవిందాచార్య వేసిన పిటిషన్ కు స్పందించిన ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. 10 రోజుల్లో పూర్తి వివరాలతో సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ ఫేస్బుక్, గూగుల్ ను ప్రతివాదులుగా చేర్చింది. వారికి నోటీసులు జారీ చేసింది. యూజర్ల వివరాలు పరిశీలించనందుకు వారిపై కోర్టు మండిపడింది. సోషల్ సైట్లలో మైనర్లు చేరడం ఇండియన్ మెజారిటీ యాక్ట్, కాంటాక్ట్ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం నేరమంటున్నారు న్యాయ నిపుణులు. సర్వే వివరాలు చూస్తే దాదాపు 8 కోట్ల మంది యూజర్లు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫేస్బుక్ లో వయసును దాచి అకౌంట్ క్రియేట్ చేయడం క్రిమినల్ నేరం అవుతుందని చట్టాలు చెబుతున్నాయి. దాంతో పాటు తప్పుడు వ్యక్తిగత వివరాలు ఇచ్చినా శిక్షార్హమే అవుతుంది. దీనికి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు. అక్కడితో ఆగక అకౌంట్ ను మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగిస్తే 7 ఏళ్లు కటకటాల పాలు కావాల్సిందే. మరోవైపు సైబర్ నిపుణులు కూడా తప్పుడు సమాచారం ఇవ్వడం నేరమంటున్నారు. ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఐపీసీ సెక్షన్ 465 ప్రకారం శిక్ష పడుతుందంటున్నారు. సోషల్ సైట్లను చట్టాలకు లోబడే వాడుకోవాలంటున్నారు నిపుణులు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఫేస్బుక్ చిన్నారుల బాల్యాన్ని ఎలా చిదిమేస్తోంది, వారి మనో వికాసాన్ని ఎలా దెబ్బతీస్తోంది, దీనికి కారకులు ఎవరు? ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు వాసిరెడ్డి అమర్నాథ్, ప్రముఖ విద్యావేత్త, అలాగే రాధిక ఆచార్య, రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్. చర్చ కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. అమర్నాథ్ గారు, సోషల్ నెట్వర్కింగ్ సైట్లు అనేవి ఈరోజు మనం ప్రధానంగా అభిప్రాయాలను షేర్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఎడ్యుకేట్ చేయడానికి ఉపయోగపడుతుందని మాట్లాడుకుంటున్న సందర్భం. అయితే ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే కనిపిస్తుంటే నాణ్యానికి రెండో వైపు చిన్న పిల్లలపైన ఇది తీవ్ర స్థాయిలో దుష్పరిణామాలను, దుష్ప్రభావాలను చూపిస్తుందని. ఎలాంటి పరిణామాలు చూపిస్తుంది? ముఖ్యంగా 10 years, బిలో 10 years కూడా ఈరోజు ఫేస్బుక్ లో అకౌంట్ కలిగి ఉండడం. ఇందాక క్లిప్పింగ్స్ లో పిల్లలు చూపించింది మీరు అన్నట్టుగా నారాయణకి ఒకవైపు అండి. మరోవైపు ఏమిటంటే, అంటే ఎవరైనా ఈ కార్యక్రమం చూసేవాళ్ళు ఏముంది, మన పిల్లలు ఫ్రెండ్స్తో చాట్ చేస్తున్నారు, లేదా ఫ్రెండ్స్ లేదా బంధువుల ఫోటోలు చూస్తున్నారు, దీంట్లో ఏమిటి నేరం అని అనుకోవచ్చు. నాణ్యానికి మరోవైపు ఏమిటంటే, ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మనం చేస్తున్న పని సరైందా కాదా ఇంగిత జ్ఞానం అనేది అన్ని ఏజ్లో రాదండి. దానికోసమే 18 సంవత్సరాలని ఒక ఏజ్ లిమిట్ పెట్టారు. ఇక్కడ దీనివల్ల అనేక నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి. బ్రీఫ్గా ఒక్కొక్కటి చెప్తాను. ఒకటి, గంటలు టీవీకి అతుక్కుపోయి ఫేస్బుక్ ఒక అడిక్షన్గా మారిపోయి పిల్లలు ఆడుకోవాల్సిన వయసులో ఆడుకోకుండా రకరకాల హెల్త్ సమస్యలు తెచ్చుకుంటున్నారు. కంటి సమస్య మొదలుకుని వెన్నెముక సమస్య దాకా వస్తుంది. ఒకటి, ఫేస్బుక్లో కేవలం బంధువులతో, ఫ్రెండ్స్తో అకౌంట్ ఉండి వాళ్ళతో చాట్ చేస్తే అక్కడ దాకా పర్లేదేమో, కానీ మెల్లగా ఏమవుతుందంటే అక్కడ అనేక యాడ్ ఆన్స్ వస్తుంటాయి, గేమ్స్ వస్తుంటాయి. ఆ గేమ్స్ చిన్నపిల్లల గేమ్స్ లాగే ఉంటాయి, కానీ అందులో తెలియకుండా సాడిస్టిక్ టెండెన్సీస్ చూపిస్తారు. ఒక అనిమల్ కావచ్చు, ఒక చెట్టు కావచ్చు, దాన్ని ఎక్కువ సార్లు కొడితే ఎక్కువ పాయింట్స్ వచ్చే విధంగా, ఆ విధంగా చిన్నప్పుడే పిల్లలకి తెలియకుండా సబ్కాన్షియస్ మైండ్ లెవెల్లోనే వాళ్ళలో ఒక వైలెంట్, అగ్రెసివ్ టెండెన్సీస్ రావడం రెండో కోణం. మూడవది, మీ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్ మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రోగ్రామింగ్లో వాళ్ళు ఏదైనా అంశం పైన కామెంట్ చేసినా, క్లిక్ చేసినా అది మీ యొక్క టైం లైన్ పైన లేదా వాల్ పైన అపీర్ అవుతుంది. అక్కడ ఫేస్బుక్లో ఎంత పాజిటివ్ జ్ఞానాన్ని పంచుకునేది ఉందో అంత అజ్ఞానం కూడా ఉందండి. ఉదాహరణకి మన జనగణమనకి యునెస్కో అవార్డు వచ్చింది, ఇది అలా జరగలేదు, అది ఫేస్బుక్లో రాజ్యం వెళ్తుంది. అలాగా రకరకాల మార్పుడు కావచ్చు, వాస్తవం కావచ్చు, వైలెంట్ పిక్చర్స్, వైలెంట్ వీడియోస్, మెల్లగా ఈ క్లిక్స్లో 2 క్లిక్స్ దాటితే XXX, XXX సైట్స్కి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. పిల్లలు ఒక రోజు ఉండొచ్చు, రెండో రోజు ఉండొచ్చు, మూడో రోజు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తాము ఏం చేస్తున్నామో దానిపై నియంత్రణ ఉండదు. ఆ మాటకు వస్తే పెద్దలు మాడుకునే మాటలు అది ఒకలా ఉంటాయి.
ఆ ప్రపంచంలోకి పిల్లలు వెళ్ళడం కూడా ఒక విధంగా మంచిది కాదు. అన్నిటికంటే మించి ఇందాక మీరు చెప్పినట్టుగా ఏజ్ డిక్లరేషన్ రాంగ్గా ఇస్తున్నాం అంటే మన పిల్లల చేత మనమే రాంగ్ డిక్లరేషన్ ఇప్పిస్తున్నాం. రేపొద్దున ఏదైనా సమస్య వస్తే ముందుగా మనం కంప్లైంట్కి వెళ్తే ముందుగా మనల్ని అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. రైట్. ఒక సైకాలజిస్ట్ గా మీరేం చెప్తారు రాధికాచార్య గారు? మీరేం చెప్తారు? పిల్లలు అంటే 10 years మనం 18 years అనుకుంటున్నాం ఏజ్ లిమిట్, కానీ 18 కాదు 10 years బిలో ఉన్న వాళ్ళు, బిలో 10 years కూడా ఈ రకంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్ లోకి వెళ్ళడం, పూర్తిగా దానికే అంకితం అయిపోవడం, అక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉండడం, ఇది వాళ్ళపైన ఆ చిన్నారుల పైన ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఒక సైకాలజిస్ట్ గా ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే చాలా దుష్ప్రభావం ఉంటుందండి. ఒక రకంగా చాలా మంది తల్లిదండ్రులు ఇంతకుముందు చెప్పారు, నేను చాలా జలసీ ఫీల్ అవుతున్నాను, చాలా యాక్టివ్గా ఉన్నారు, సోషల్ స్కిల్స్ డెవలప్ అవుతున్నాయి, ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఉంది, బోల్డ్ క్లిక్లు చేస్తారు, లైకులు కొడుతూ ఉంటారు, ఏదో చేతన్ భగత్ దీని పేజీకి వీళ్ళ పేజీలో కొన్ని. ఇది పూర్తి నిజం కాదు. వాళ్ళ సోషల్ స్కిల్ డెవలప్ అవుతుంది అన్న దాంట్లో ఒక పార్షియల్ నిజాన్ని మనం ఏదో ఎక్స్ట్రాపులేట్ చేసుకున్నాం. నిజంగా ఒక్కోసారి నాకు అనిపిస్తుంది మేబీ మనం చెయ్యలేకపోతున్నాం అంటే మన బాధ్యతలు నిర్వర్తించలేక, మనకు టైం లేదు, ఉద్యోగాలు, మన ఏమంటారు ఎన్నో అలిగేషన్స్లో పేరెంట్స్గా పిల్లలకి పెట్టే టైం ఇచ్చేంత అవకాశం మనకు లేదు. ఆ గిల్ట్ని మనం ఏదో కాంపెన్సేట్ చేసుకోవడానికి మా పిల్లలు ఏదో దీనికి ఎందుకు ఎలాగో వాళ్ళు దానికి మునిగిపోయారు అనుకోండి. దెర్ ఆర్ వెరీ గుడ్ రీసెర్చెస్ అండి. ఆల్మోస్ట్ యూఎస్లో ఒక రీసెంట్ రీసెర్చ్లో పోయింది 13 to 16 hours వరకు కూడా పిల్లలు ఈ సోషల్ నెట్వర్క్ సైట్ల మీద కూర్చుంటున్నారు. సో పేరెంట్స్ని డిస్టర్బ్ చేయరు, వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు, పేరెంట్స్కి ప్రాబ్లం లేదు, వీళ్ళ దాంట్లో ఉంటారు. సో దాన్ని వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ పోతున్నారేమో నాకు అనిపిస్తూ ఉంటుంది యాజ్ ఎ సైకాలజిస్ట్. సరే, కమింగ్ టు ద పాయింట్, పిల్లలకి దీనివల్ల దుష్ప్రభావం ఒక రకం కాదండి, చాలా రకాలు. ఒకటి సోషల్ స్కిల్స్ అంటున్నాము, రాదండి సోషల్ స్కిల్ పిల్లల్లో. ఇప్పుడు అమర్నాథ్ గారు ఒక మాట చెప్పారు, పెరుగుతున్న వయసు ఇప్పుడు నేర్చుకుంటున్నారు. నాకు ఫేస్బుక్లో అకౌంట్ ఉంది, నేను ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డే నేను ఫేస్బుక్ మీద కూర్చో ఉంటాను. ఐ షేర్ మెనీ థింగ్స్ యాజ్ ఏ సైకాలజిస్ట్, యాజ్ ఏ పర్సన్ అండ్ నెట్వర్కింగ్లో ఉంటాను. నా నేర్చుకునేది ఆల్మోస్ట్ ఒక లెవెల్కి వచ్చింది. పిల్లల్లో ఇప్పుడు నేర్చుకుంటున్నారు. ప్యాసివ్గా ఏం నేర్చుకుంటారండి? ఎలా మాట్లాడాలో తెలియదు, హౌ టు ఇంటరాక్ట్ విత్ ద పీపుల్, బంధాలు ఎలా ఏర్పరచుకోవాలి. మీరు ఒక మాట సరిగ్గా అన్నారు, ఇంట్లో ఉన్న పేరెంట్స్ పిల్లలు ఉంటారు, వీడి ఇంట్లో ఒక ఏమంటారు 4 మనుషులు 3 మనుషులు ఉంటారు, 6 ల్యాప్టాప్లు కంప్యూటర్లు ఉంటాయి. ఎవరి కంప్యూటర్ వాళ్ళకి దాని ముందర కూర్చుంటారు, మునిగిపోతారు. ఇంటరాక్షన్ తెలియదు, హౌ టు షేర్ తెలియదు, లవ్ని అంటే ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ప్రేమగా ఎలా బంధాలను ఏర్పరచుకోవాలో తెలియదు. ఏదైతే మనం తప్పు అనుకుంటున్నామో అదే 18 years బిలో ఉన్న వాళ్ళు ఈ రోజు చెప్తున్న మాట ఏంటంటే, ఈ రోజు అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అందరూ కలిసి ఉండి ఒకే ఫ్యామిలీలో ఒకే ఇంట్లో ఉండే పరిస్థితి ఈ రోజు లేదు. ఎక్కడో హాస్టల్లో ఉండి చదువుకోవచ్చు. ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ కావచ్చు, వీళ్ళందరినీ మమ్మల్ని అందరినీ ఒక చోట కలుపుతోంది ఈ సోషల్ నెట్వర్క్ సైట్ అనేది. సో వాళ్ళతో మేము చాట్ చేయడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, మా భావాలను వారితో పంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనేది ఒక రకమైన వర్షన్ వాళ్ళు చెప్తున్నది. ఎట్లా అర్థం చేసుకోవాల్సి? ఇది వాస్తవం అండి, ఎవరు కాదనలేరు. నిజానికి ఆల్రెడీ 2 విప్లవాలు తీసుకొచ్చింది ఫేస్బుక్. దీనివల్ల ఉన్న ప్రయోజనాలు అపరిమితం, దీన్ని కాదనట్లేదు. కానీ వయస్సు రాని పిల్లలు, 8 సంవత్సరాల పిల్లలు, 10 సంవత్సరాల పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా సొంతంగా చేస్తే చెడు జరిగే ప్రమాదం ఉందని మాత్రం మనం చెప్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులకి అకౌంట్ ఉండొచ్చు, అవసరమైతే పిల్లలకి వాళ్ళ పర్యవేక్షణలో కాసేపు కూర్చోబెట్టి, ఎక్కడో అన్నో తమ్ముడు దూరంగా ఉన్నప్పుడు, బంధువు దూరంగా ఉన్నప్పుడు కాసేపు వాళ్ళతో మాట్లాడించడం, వాళ్ళ ఫోటోలు చూడడం చేయొచ్చు, అక్కడ దాకా తప్పలేదు. కానీ పిల్లల్ని ఇండిపెండెంట్గా ఇచ్చేసి వాళ్ళకు ఒక ఐడి వచ్చి, పాస్వర్డ్ వచ్చి, వాళ్ళకి సొంత యాక్సెస్ వచ్చినప్పుడు స్లోగా తల్లిదండ్రులు దగ్గర లేనప్పుడు స్లోగా ఇలా రాంగ్గా వెళ్ళే ప్రమాదం ఉంది. ఇందాక నేను చెప్పిన పాయింట్కి మరో అదనపు పాయింట్ ఏమిటంటే, ఇక్కడ లింగో అని ఉంటుంది ఫేస్బుక్లో కానీ, ఆ మాటకు వస్తే SMS చాటింగ్లో RU బిజీ RUBC అని వస్తుంది. ఈ స్పెల్లింగ్ నేర్చుకుని ఇంకా అసలు స్పెల్లింగ్ రాని వయసులో వాళ్ళు స్కూల్లో కూడా వచ్చి ఇదే స్పెల్లింగ్ రాశారనుకోండి, సో ఇంగ్లీష్ కూడా, ఇంగ్లీష్ ఫన్నీ లాంగ్వేజ్, తెలుగు అయితే అవకాశం బాగా తక్కువ. ఇంగ్లీష్ కి ఇలా 2-3 స్పెల్లింగ్స్ రావచ్చు, అసలు ఇంగ్లీష్ రాకముందే ఇవన్నీ పోయే ప్రమాదం ఉంది. రైట్. ఎవరు బాధ్యత వహించాలి? ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఎవరు బాధ్యత వహించాల్సి ఉంటుంది? ఈ రోజు కోర్టు జోక్యం చేసుకోవచ్చు, ఇవన్నీ తర్వాత మనం మాట్లాడుకునే అంశాలు కావచ్చు. ప్రాథమికంగా ఎవరిపైన ఈ బాధ్యత ఉంది? ఎన్నో రకాలు చెప్పొచ్చండి. సామాజిక బాధ్యత అనొచ్చు, ఫేస్బుక్ ఎవరైతే వీళ్ళు నడుపుతున్నారు. కానీ ముఖ్యంగా మన ఇంట్లో తల్లిదండ్రుల బాధ్యత అండి. వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు టైం స్పెండ్ చేయాలి. చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, పిల్లల పట్ల క్వాలిటీ ఆఫ్ టైమే కాదు, క్వాంటిటీ ఆఫ్ టైం కూడా అవసరం పేరెంట్స్కి. వాళ్ళంతా టైం ఇవ్వగలగాలి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ నేను యాడ్ చేయాలనుకుంటున్నానండి. దెర్ ఇస్ ఎ వెరీ గుడ్ రీసెర్చ్ ఇది 2007 ప్రాంతాల్లో యూఎస్లో ఒక రీసెర్చ్ జరిగింది. పిల్లలు చాలా వరకు చూడండి, మీరు ఫేస్బుక్ల మీద కానివ్వండి, నెట్లో కూర్చున్నప్పుడు ఎక్కువ గేమ్స్ ఆడతారు. ఎందుకు ఆడతారు? ఇప్పుడు సార్ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు, చెట్లు నరకడం, గన్నులతో బేల్ చేయడం, ఇవన్నీ దాంట్లో
దాంట్లో ఉంటాయి. సో దీనివల్ల ఒక వైలెన్స్ భావము ఇది పెరుగుతోంది. దాంతో పాటుగా ఏమవుతుందంటే వీళ్ళకి అసలు ఆడడానికి కారణం ఏంటంటే వాళ్ళకి థ్రిల్లింగ్గా ఉంటుంది. దే గెట్ ఎక్సైటెడ్, అదేదో ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ రీసెర్చ్లో ఏం చేశారంటే ఏం తేలిందంటే ఇప్పుడు స్మోక్ చేస్తున్నప్పుడు, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు, ఇవన్నీ చేస్తున్నప్పుడు మన మైండ్లో ఏం జరుగుతుందంటే డోపమైన్ అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్, ఇది ముఖ్యంగా మనలో మోటివేషన్కి, రివార్డ్ రెస్పాన్స్, వీటికి అది మూలకర్త అనమాట. ఆ న్యూరో ట్రాన్స్మిటర్ ఎక్సెసివ్ క్వాంటిటీస్లో రిలీజ్ అవుతుంది. సో దే ఫీల్ ఎక్సైటెడ్ అనమాట. అందుకోసం గేమింగ్లకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ ఫేస్బుక్లు, ఈ గేమ్లు ఇవి చేస్తున్నప్పుడు కూడా ఆ లెవెల్ ఆఫ్ క్వాంటిటీలో ఆ కెమికల్ రిలీజ్ అవుతుంది అని కనుక్కోబడింది. దీనివల్ల ఉన్న నష్టం ఏం జరుగుతుందంటే ఈ ఆల్వేస్ గంటల కొద్దీ, రోజుల కొద్దీ అడిక్ట్ అయిపోయి ఆ ఎక్సైట్మెంట్ అలవాటు పడ్డ పిల్లలు, ఇంతకుముందు ఒక పాప ఉంది 10th క్లాస్ అయిపోగానే ఐఆమ్ ఫీలింగ్ బోర్డ్, లైఫ్ బోరింగ్ అవుతుందండి పిల్లలకి. అసలు వాళ్ళకి రియల్ లైఫ్లో ఏవైతే మనం నేచర్ను చూసి మనుషుల సంబంధాలతో ఏ ఎక్సైట్మెంట్ వస్తుందో, ఫంక్షన్కి రమ్మనండి ఏ పిల్లలు రెడీ కారు, అదే గంటల కొద్దీ గేమ్ల మీద ఆడమనండి గంటల కొద్దీ ఆడతారు. సో దీనివల్ల రియాలిటీకి దూరం అయిపోతున్నారు పిల్లలు. వాళ్ళలో రకరకాల మానసిక సమస్యలు రీసెర్చెస్లో తేలింది ఏంటంటే దే ఆర్ గెటింగ్, ఏమంటారు, వాళ్ళలో చాలా మానసిక సమస్యలు లైక్ యాంగ్జైటీ, డిప్రెషన్, ఏమంటారు కన్ఫ్యూజన్, ఇలా డిసైడ్ ఇలా చాలా రకాల మానసిక సమస్యలు కన్ఫ్యూజ్ స్టేట్కి వస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అండి రాధిక గారు, థ్యాంక్ యూ అమర్నాథ్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఆరోగ్యం పైన, ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం పైన, వారి మనో వికాసం పైన ఫేస్బుక్ అన్నది, లేకపోతే సోషల్ నెట్వర్క్ సైట్స్ కానీ ఇవన్నీ కూడా వారి మానసిక వికాసం పైన పూర్తి స్థాయిలో ప్రభావం చూపిస్తోంది, దుష్పరిణామాలకు దారితీస్తోందని మానసిక మనోవికాస నిపుణులు కావచ్చు, లేకపోతే విద్యావేత్తలు కావచ్చు చెబుతున్న మాటలు. చూస్తూనే ఉండండి 10 TV, న్యూస్ ఇస్ పీపుల్.